అని అనేక నామాలు ఉంటాయి. ఆ నామాలు ఏదో ఒక నామాన్ని తీసుకొని అసలు శివరాత్రి అంటే రాత్రి అంతా చేసేదే శివరాత్రి. చాలా మంది శివరాత్రి అనేసరికి ఉదయాన్నే లేచామా, స్నానం చేసామా, కొబ్బరికాయ కొట్టేసామా, ప్రసాదం తీసుకున్నాం అంటారా? ఏమీ కాదండి. అసలు శిశులైనటువంటిది ఇదే. అందుకే చూడండి, ఉదయం స్నానానికి ఎంతమంది వచ్చారు, రాత్రి ఎంతమంది ఉన్నారు. అలాగే కొందరే శివానుగ్రహం పొందగలంట. అందరూ పాస్ అయిపోతే అదేమంటారు, ప్రభుత్వాలు ఏమన్నా పథకాలు ఇవ్వగలవా, ఎగ్జామ్స్. అలాగే ఎవరైతే ఈ శివరాత్రి నాడు శివ జాగరణ అంటే ఇదేనమ్మా. ఇతర ఆలోచన ఏమీ లేకుండా ఆ ఈశ్వరుడి మీదే మనసు లగ్నం చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఉత్తప్పుడు దీపం పెడితే ఉండదు. ఇప్పుడు మీరు దీపాలు వెలిగించారు, అవి అంత దేదీప్యమానంగా వెలుగుతున్నాయంటే కారణం ఏంటంటున్నారు, ఆ పంచభూతాలన్నీ కూడా ఒక సునాయాసంగా ఉంటాయంట. ఇటువంటి సమయాన ఎవరైతే ఆ శివుణ్ణి స్మరించుకుంటారో, శివుణ్ణి కీర్తిస్తారో, నమశివాయ అన్నారు కదా, ఇప్పుడు చెప్పారు కదా, సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే 5 బ్రహ్మాలు అంటండి, పంచబ్రహ్మాలు అంటారు. ఆ 5 ముఖాల నుంచే వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ. మరి స్వామి ఇప్పుడు దాకా మాతో అభిషేకం చేయించారు కదా, ఇప్పుడు శివలింగాన్ని ఎందుకు ముట్టుకోకూడదు అన్నారంటే అది ఒక మహాశక్తి అంటే. మరి ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చామో తెలియదు. మనకు అనుష్ఠానాలు ఉండాలి, ఉపదేశం ఉండాలి. ఇది అయితే ఇటువంటి సమయాన ఎందుకు ముట్టుకోకూడదు అంటే, ఎప్పుడైతే ఒకసారి స్వామికి మూలమంత్రం అనేది ప్రవేశించారు, ఆవాహన చేశాం. ఆ మూలమంత్రం రుద్రమంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రం చదివినప్పుడంట అది కొంతమందికి చెడుగా రావచ్చు, మంచిగా రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు నిప్పులు చేయడం ఏమవుతుంది, కాలుతుంది. ఇప్పుడు అది దీపం ఉంది, ఇప్పుడు లైట్లు ఇచ్చేందుకు ఆ దీపం కంటే ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. మరి ఎందుకు మాకు పాపం వద్దు, పుణ్యం వద్దు, కానీ భగవంతుడు పారాగ్రహమై ఉండాలి. ఈశ్వర, అందుకే నమశివాయ అంటే, నమ అంటే నమ్మకంతో, శివాయ అంటే ఈ శిథిలం అయిపోయిన శరీరం శాశ్వతం కాదండి, కానీ నమ్మకంతో నువ్వు రా, నీకు వచ్చేటువంటి ఫలితాలు అనేది కూడా నేను అత్యద్భుతంగా ఇస్తాను. చాలామంది ఈరోజు శివరాత్రి నాడు అనేసరికి చాలా భక్తితో కొంతమంది పాలు వేయాలి, పెరుగు వేయాలి, నెయ్యి వేయాలి, తేనె వేయాలి. మీరు ఏ దేశనా స్వామి స్వీకరిస్తాడంటే, ఎందుకంటే అందుకే ఆయన ఏమన్నారు, బోలాశంకర అని స్వామిని అన్నారు లేదా. మీరు భక్తితో ఒక చుక్క నీళ్ళు వేసినా చాలంట, ఆయన ముఖాన్ని చూసినా చాలంటే. ఇప్పుడు ఇదే ప్రాంగణం అనుకోండి, శంకర అక్కడ నుంచి పిలిస్తే ఏమిటి మీకు చెప్పాను నేను నందనాథ్ గురించి. నందనాథ్కి అట్టగాను నంది ఉన్నాడంటే శివుడు చూడకుండా. అయితే శివయ్యాన్ని నువ్వు కాస్త పక్క జరుగు నంది అన్నాడే. వెంటనే నంది జరిగిందే జరగలేదా, జరిగింది. అది అరుణాచలం అంత ప్రత్యేకత అన్నమాట నందనాథ్. అయితే అలా భక్తుడి కోసం పరమేశ్వరుడే దర్శనమిచ్చే రోజు అంటండి బాగా. మనం దర్శనం వద్దామని అనుకోండి, పిలిచి మరి తలుపులు తీస్తాడంట. మరి మరి ఎందుకే గుడి అంటే ఏంటనుకున్నారు, మన మనసు అనేటువంటి మందిరం అనే తలుపులు తెలుసుకోవాలి. ఇది ఇంకోత్మకాలంలో మీ మనసే మహేశ్వరుడి యొక్క నివాసం అవ్వాలి. మీ యొక్క ఆత్మ ఆ యొక్క పరమాత్మను పిలిచి ఏమిటి, పరంజ్యోతి పరబ్రహ్మ స్వరూపాయ. అందుకే చూడండి, ఇంద్రాయ నమః, ఇంద్రలింగాయ నమః అంటూ అష్టలింగాలు ఆయనే, నవగ్రహాలు ఆయనే. ఆ యొక్క ఋతు నమ్మక చమకాల్లో కూడా ఉంటుంది. ఏమని, అశ్వేభ్యో, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సర్వము కూడా శివుడే. కింద మీ అందరికీ కూడా హోమం చేస్తామని చెప్పాను. ఒక శివారాధన చేస్తే వినాయకుడు మనకి